విద్యార్థి జాగ్రత్తగా దాని మీదే దృష్టి పెట్టి పరీక్ష రాస్తే ఫలితం బాగానే ఉంటుంది. ఏమవుతుందో మార్కులు తక్కువ వస్తే నాన్నగారు ఏమంటారో అని రాస్తే ఖచ్చితంగా వీడు తప్పులే రాస్తాడు. ఈ ఒత్తిడి మనసులో ప్రవేశిస్తూ ఉంటుంది. మనకి ఏ పని చేసేటప్పుడు ఆ పని మీదే దృష్టి ఉండాలి, కానీ వేరే దాని గురించి ఆలోచించకూడదు. వేరే థాట్, వేరే ఆలోచన మనసులోకి వచ్చిందంటే ఒత్తిడి వచ్చినట్టు. అందుకే ఆలోచన వాయిదా వేయాలి, పని చేయాలి. ఒత్తిడి ఎందుకు వస్తుందంటే మనం పని వాయిదా వేస్తాం, ఆలోచిస్తూ కూర్చుంటాం. ఏదైనా పని చేస్తుంటే ఆలోచన రాగానే పని వాయిదా వేసేస్తాం, ఆలోచిస్తూ కూర్చుంటాం. ఇంతకీ ఆలోచనలు ఎప్పటివి అంటే ఏదో 5 ఏళ్ల క్రితం జరిగిపోయినవి కావచ్చు, లేదు ఇంకో 2 ఏళ్లలో జరగబోయేవి కావచ్చు. అవి ఆలోచన వస్తుంది. అదేదో మనకు ముఖ్యం అనిపిస్తుంది, అది మనకి జరిగిన అవమానం అవుతుంది. మనం సన్మానాన్ని మర్చిపోగలం, అవమానాన్ని మర్చిపోలేం కదా. సన్మానాన్ని మర్చిపోవచ్చు, పర్వాలా, అది కూడా కష్టమే, కానీ మర్చిపోవచ్చు. అవమానాన్ని మర్చిపోలేమండి. 1,00,000 మంది మనకి సన్మానం చేసినా అది గుర్తుంటుందో లేదో, కానీ ఒక్కడొక్క మాట అంటే అది జీవితాంతం గుర్తుంటుంది. అంటే మనస్సును గురించి ఆలోచించండి. ఒత్తిడి పుడుతున్నది మనస్సులో ఈ దుఃఖమే ఎందుకు గుర్తుంటుందండి, సుఖం ఎందుకు గుర్తుంటలేదండి? మనస్సు దుఃఖస్వరూపం, సుఖస్వరూపం కాదు. మనసులో సుఖ దుఃఖాలు ఉన్నాయనుకుంటారు, పొరపాటు. మనసులో దుఃఖమే ఉంది, సుఖం లేదు. సుఖం ఉందని మనం భ్రమపడుతున్నాం. అది సుఖంగా భావిస్తున్న దాంట్లో కూడా ఉన్నది దుఃఖమే. ఎందుకంటే మనస్సు నెగిటివ్. మనస్సుకు మూలమైన ఆత్మ అదే భగవంతుడు, దట్ ఈజ్ పాజిటివ్. భగవంతుడు పాజిటివ్. భగవంతుడి నుంచి ఏర్పడిన మాయగా ఏర్పడిన ఈ మనస్సు నెగిటివ్. అందుకే పాజిటివ్ థింకింగ్ అంటారు. తత్వం తెలిసిన వ్యక్తిగా నాకు విచిత్రంగా ఉంటుంది. మైండ్ నెవర్ థింక్స్ పాజిటివ్లీ, ఆల్వేస్ థింక్స్ నెగిటివ్లీ. అందుకని మనస్సు శాంతించాలంటే అర్థం మనస్సు ఇంటూ శాంతి. మనస్సు లేనప్పుడే శాంతిగా ఉంటాము. మనసు ఉన్నంతకాలం శాంతి ఉండదు. ఆచార్య యాత్రేయ బ్రహ్మాండంగా చెప్పాడు సినిమాలో, మనసు ఉన్నవాడికి సుఖము లేదంతే అన్నాడు. అదేదో ప్రేమ కవిత్వంలో చెప్పిన మాట కదా, పరమవాస్తవం అది. ఆ అతీత స్థితిని అనుభవించాలంటే ధ్యానం చేయాలి. అన్ని ఆలోచనల్ని దాటి అతీత స్థితిలోకి వెళ్ళాలి. అక్కడ సుఖం కూడా ఉండదు ఖచ్చితంగా. అది సుఖం అనుకోవద్దు. సుఖ దుఃఖాలకు అతీతమైన దాని ఆనందం అంటారు. దానికోసం ధ్యానాభ్యాసం చేయాలి. దాన్ని మళ్ళీ నిజ జీవితంలో అన్వయించుకోవాలి. ఊరికి పావుగంట అరగంట ధ్యానం చేయడం. అక్కడి నుంచి నేను రాత్రి నాకు ఎవరు రంగుల్లా కనపడ్డాయి, అందులో వేణువు కనపడింది, ఇవన్నీ వెంకమ్మ కబుర్లు చెప్పక. నీకు కుక్క కనపడడం ఎంతో, కృష్ణుడు కనపడడం కూడా అంతే. అది మాయ, ఇది కుక్క కనపడితే ఎవరికని చెప్పావా? కృష్ణుడు కనపడేసరికి ప్రచారం. ఎందుకని 10 మంది దండాలు ఎట్టేస్తారు. ఇప్పుడు మన దేవుడు బొమ్మడు కనపడగానే చెప్పేస్తాం. కుక్క కనపడింది కదా, నక్క కనపడింది కదా, చెప్పావా? ఇది భ్రమే, అది భ్రమే. కళ అంటేనే భ్రమ అండి. కళ గురించి విశ్లేషణ ఏంటి, అర్థం లేనిది. ఈ కళ వస్తే మంచిది, ఆ కళ వస్తే చెడ్డదేట, ఇంతకంటే దౌర్భాగ్యుడు ఇంకోటి లేడు. ఏ కళ ఇచ్చినా భ్రమే. మొత్తం తీశారు. కళ గురించి ఆలోచించకూడదు అసలు. కళ శాస్త్రాలు, శకున శాస్త్రాలు, బల్లిపాడు శాస్త్రాలు, ఇవే జీవితాన్ని శాసించేది. అంటే మనం పనికిమాలిన వాళ్ళమా? మనం పడుకుంటే మనకు తెలియకుండా వచ్చే కళ మన జీవితాన్ని నిర్ణయిస్తుందా? ఎలా సాధ్యమండి? ఎలా ఆలోచిస్తారండి? ఏ ప్రాచీన శాస్త్రం చెప్పలేదే. ఏం లేదు, ఆత్మవిశ్వాసం లోపించి మనం ఏం చేయకుండా కళ ద్వారానో, శకునం ద్వారానో, గ్రహస్థితి మారడం ద్వారానో, ముక్కోటి ఏకాదశి ద్వారానో ఏదో జరిగిపోవాలి. మనం ఇక్కడ ఎలాగే కూర్చోవాలి ముక్కు మూసుకుని. అలా జరగదండి. దానికి తెలుసుకోవాల్సిందంటే మీరు మేనేజర్ స్థాయిలో ఉన్నా, గుమాస్తా స్థాయిలో ఉన్నా, మంచినీళ్ళు మోసేటువంటి స్థాయిలో ఉన్నా సరే పని ఏదో చేయండి. కర్మణ్యేవాధికార కాస్తే మా ఫలేషు కదాచన. దాని ఫలితం ఏమవుతుందని ఆలోచన మీరు బాగానే చేస్తున్నారుగా, బాగానే ఉంటుంది. ఒకవేళ లేదు అంటే దానికి మీరు బాధ్యత వహించకాలి. ఎందుకంటే మా కర్మఫల హేతుర్భోగు, కర్మఫలానికి నువ్వు ఒక్కడవే బాధ్యుడు కాదు అర్జున, అనవసరంగా బాధపడకన్నాడు. ఎందుకని అర్జునుడు ఏం బాధపడ్డాడు? భీష్ముడు నేను చంపాలా? నా తాతగారు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆడించాడు, కురువంశానికి మూల పురుషుడు, ఆయన నేను చంపాలా అని ఇదే ఒత్తిడి. ద్రోణాచార్యులు నేను చంపాలా, నా గురువు, విల్లు ఎలా పట్టుకోవాలో, బాణం ఎలా కొరచాలో నాకు చెప్పాడు, ఆయన నేను చంపాలా, ఎంత దారుణం అని ఆలోచించాడు. ఆశ్చర్యం ఏమిటంటే కృష్ణుడు అన్నాడు, ఎవరిని చంపక్కర్లేదైనా బాణం వేయవయ్యా అన్నాడు. గురు చూసి బాణవై, నిన్ను చంపమని నేను చెప్పట్లేదు కదా, గురు చూసి బాణవై. శత్రుభూమికి వచ్చావు కాబట్టి ఇంటి దగ్గర కూర్చుంటే అడగమ నిన్ను, ఇప్పుడు అడుగుతావు ఇవన్నీ. ఇక్కడికి వచ్చేసి నువ్వు బాణం వేసినంత మాత్రాన భీష్ముడు చనిపోతాడనేలా, నువ్వు బాణం వేసినంత మాత్రాన ద్రోణాచార్యుడు చనిపోతాడనిలే. నిజంగా వాస్తవంగా జరిగింది అది. భీష్ముడు చెప్పింది అర్జునుడు అండి, సెకండ్ అండి, ఎవరికి తెలియదండి ఆ విషయం. ఆడ మొగ కాని వాడు చంపాడు భీష్ముడిని. ఎందుకు ఈ మగతనం అంతా ఇక్కడ? శిఖండిని అడ్డు పెట్టుకుని కదా భీష్ముడు చెప్పింది. మరి అర్జునుల వారి పరాక్రమం ఏమైంది? నేను చంపానంటాడు ఇదే అహంకారం. నేను చంపాను కదా, నేను చంపాల్సి వస్తుంది, చంపాల్సి రాదు. అలాగా ఆయన కర్మకు ఆయన పోతాడు, ఆ సమయానికి అడ్డం వస్తాడు. పైగా శిఖండిని అడ్డు పెట్టుకున్నాను చంపండి అని ఆయనే చెప్పాడు. ఎంత ఆశ్చర్యం!
అంటే ఆయనకి భగవద్గీత అర్థమైంది, ముందే తెలుసు ఆయనకి. అందుకే కృష్ణుడు భీష్ముడికి చెప్పలా, ధర్మరాజుకి చెప్పలా. ధర్మరాజుకి ముందే తెలుసు, భీముడికి చెప్పు ఉపయోగం లేదు, గదెట్టు కొడతాడు, అందుకే చెప్పలేదు. అర్జునుడికి చెప్పాడు, అటు ఇటు కాకుండా ఆలోచించే మనిషిని డెలిమా అంటారే, సందిగ్ధ అవస్థలో ఉన్నాడు, అందుకని చెప్పాడు. లేకపోతే భీముడికి అందరిని కూర్చోబెట్టి గ్రూప్ మీటింగ్ పెట్టేవాడు కదా. మా బోటికాళ్ళే మీటింగ్ పెడితే కనీసం 200 మంది ఉండాలనుకుంటాం. కృష్ణుడు భగవద్గీత ఒక్కడికి చెప్పడం ఏంటంటే నాకు ఎరగపెట్టాడు. మైకు లేదు, రేడియో లేదు, రికార్డింగ్ లేదు, కాలర్ మైక్ లేదు. శ్మశానంలో పైగా అది శుభప్రదేశం కాదు, అది కళ్యాణ మందిరమా, శ్మశానం, అది యుద్ధభూమి. అక్కడ నిలబడి చెప్పడం ఏంటండి దేవుడికి. నాకు ఇప్పటికీ అదే, ఎక్కడైనా తక్కువ మంది జనం ఉంటే నాకు వెంటనే అది గుర్తొస్తుంది. పాపం కార్యకర్తలు అమ్ముతూ మిమ్మల్ని పిలిచామండి, ఎక్కువ మంది రాలేదండి, మీరు ఏమన్నా అనుకో. నేనేమో అనుకోను అయ్యా అని చెప్పాను. ఎందుకంటే మాకు రోజు టీవీల్లో ఈ మాత్రం కూడా ఉండరు, ఒక కెమెరా వాడే ఉంటాడు, చెబుతూ ఉంటాం. నిన్ననే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో నవజీవన వేదం లలితా సహస్రం షూటింగ్ అయింది. కెమెరా అయినా నేను తప్పితే ఎవరు లేరు. ఆయన కూడా ఎప్పుడు ఆపేస్తారని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన పనులు ఆయనకు ఉన్నాయి. మన స్పీచ్తో ఆయనకి ఏంటంటే పని? ఏదో మర్యాద కూర్చున్నాడు కానీ ఆ కుర్రాడికి ఏంటి పని చెప్పండి. ఎక్కడైనా ఆ బాధ్యత అంతే. పైగా ఇక్కడ ఒకడే ఉంటాడు, అక్కడ టీవీలో చూస్తూ ఉంటామండి. అక్కడ ముగ్గురు మారుతారండి. అక్కడ మళ్ళీ ఒకటో కుష్టుడు, రెండో కుష్టుడు, మూడో కుష్టుడు వస్తారు నాటకాల్లో లాగా. వాళ్ళు డ్యూటీలు ఉంటాయి, డ్యూటీ ప్రకారం వెళ్ళిపోతాను. గురుగారు బాగా చెప్తున్నారు కూర్చోరు, అక్కడ కూర్చుంటే కుదరదు. కెమెరా వాడు ఒక్కడే ఉంటే ఆయన ఫీలింగ్స్ ఏమిటో కూడా, ఆయన భావాలు ఏమిటో కూడా మాకు తెలియని పరిస్థితుల్లో కేవలం ఆ గొట్టాన్ని లెన్స్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి షూటింగ్ అంటే 5 గంటల వరుసగా మాట్లాడడం అండి, 5 అవర్స్ అండి. అది 10 భాగాలు సరిపడా. రోజు వెళ్ళాం కదా టీవీకి. ఒకసారి పెడితే ఓ వారం రోజులు సరిపడి చెప్పేస్తాం. వాళ్ళు దాన్ని ఏదో మొక్కలు చేసి వేసుకుంటారు. మళ్ళీ మొక్కలు పులుసులో అయిపోయినప్పుడు మళ్ళీ 2 మొక్కలు ఎదురుగానే పులుసులో అంటారు, మళ్ళీ పెడతాం. మరి ఆ షూటింగ్ చేసినప్పుడు ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరు ఉండరు. బయట సభల్లో 100 మంది 1000 మంది ఉంటారు. ఇక్కడ అక్కడ సమానంగానే చెబుతున్నాం కదా. అందుకే నేను ఎప్పుడైనా కార్యకర్తలు బాధపడితే భగవద్గీతని ఉదాహరణగా చెబుతాను. సగమైన నిండలేదని వగవంగా పనియలేదు, భగవద్గీతన్ జగమందు విన్నదొక్కడే. సగమైన నిండలేదని వగవంగా పనియలేదు, భగవద్గీతన్ జగమందు విన్నదొక్కడే. జగమంతయు వ్యాప్తి చెందే జ్ఞాన ప్రతిభన్. బోధించిన జ్ఞానం కారణంగా, బోధించిన వ్యక్తి యొక్క ప్రతిభ కారణంగా భగవద్గీత ఒక్కడే విన్నా సరే మొత్తం అంతా వ్యాపించిందా లేదా? మన పనేనా అంతే, మన ప్రసంగమైనా అంతే, మనం తీసుకున్న ఏ చర్యైనా అంతే. దానికి పరిమళం నిజంగా ఉంటే అది వ్యాపిస్తుంది. గులాబీ పువ్వు దయచేసి నన్ను వాసన చూడండి అని బోర్డు పెట్టుకోవద్దు, దానికి ఆ కర్మ లేదు. ఇవాళ తెలంగాణ మొత్తం గులాబీ పువ్వు వాసన చూస్తున్నారు. ఏం చేద్దాం? ఇంకో పువ్వు చూస్తే కోప్పడతారేమో అని భయంగా కూడా ఉంది. అందుకని ఎక్కడైనా పూలు ఇచ్చినా గులాబీ పూలు ఇవ్వండి బాబు తెలంగాణలో అని చెబుతున్నాడు. ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో అయితే పచ్చ పూలు ఇమ్మనేవాళ్ళం, పసుపు పూలు. ఇప్పుడు అలా అనడానికి వీల్లేదు. ఆ ఆకుపచ్చ నీలం పెట్టారు, అదేంటో అర్థం కావట్లేదు. ఆ పూలు ఏమైనా తెచ్చిమ్మన్నారు. రాజకీయాన్ని బట్టి రంగులు మారుతాయి అంతే. ఎంతమంది ఉన్నారు, ఏం వచ్చింది, ఏం జరుగుతుంది, అలాగే దీని ఫలితం. నేను ఇవాళ ఒత్తిడి గురించి, నివారణ గురించి మాట్లాడినంత మాత్రం లోకమంతా ఒత్తిడి పోతుందని ఏం లేదు. ఆ దృష్టి నాకు ఉండకూడదు. నా పని నేను చేయడం వరకే నా పని. ఏదో నమ్మకం లేకపోతే మీరు పిలవరు, నా మీద నాకు నమ్మకం లేకపోతే నేను రాను ఇక్కడికి, అంతే. దానికి కట్టుబడి ఉంటే జరుగుతుంది ఖచ్చితంగా. అదే చెబుతున్నాడు కృష్ణుడు, మా కర్మఫల హేతుర్భోగు మాతే సంగోస్త్వకర్మని. అలాగని అర్జున పనిచేయడం మానేకయ్యా అన్నాడు ఆయన. ఎందుకంటే మనం ఫలితాల గురించి అంచనాలు పెట్టుకోబట్టే పని మానేస్తూ ఉంటాం. ఎంత చేస్తే ఏం ఉపయోగం, ఎప్పటికీ ప్రమోషన్ రాదు, మానేయడమే మంచిది, మానేసిన వాడికే వస్తుంది అని కొత్త సిద్ధాంతం కనిపెడతాడు ఈయన. మానేసిన వాడికి వస్తుందా? అది ఎలా వస్తుందండి? పనిచేసిన వాడికి రాంది మానేసిన వాడికి వస్తుందా? ఇవన్నీ మనం కనిపెట్టుకునేవి. అంత గొడవ ఎందుకు? ప్రమోషన్ కోసం పనిచేస్తామా, జీతం కోసం పనిచేస్తామా? మీరు ఎవరైనా నిజంగా రోజు పనిచేసినప్పుడు జీతం మీద దృష్టి ఉంటుందండి? ఎందుకు ఉంటుందండి? అదే ఆ తేదీ దగ్గరకు వచ్చినప్పుడు ఉంటుంది కొద్దిగా, అంతే. మన పని మీద ఉంటుంది. రోజు జీతం గురించి ఎవరు ఆలోచిస్తారు? మేము ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాం. మా ఉపాధ్యాయ సోదరులకు ఎప్పుడు 100 రూపాయల జీతంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు లక్షలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మా ఉపాధ్యాయ వృత్తిలో నాకు బాగా అనుభవం. మేము పాఠం బాగా చెప్పి పిల్లలు సంతోషించి గౌరవంగా లేచి నమస్కారం అన్నప్పుడు మాకు కలిగిన సంతృప్తి 1,00,000 రూపాయల జీతం తీసుకున్నప్పుడు కూడా మాకు కలగదండి ఖచ్చితంగా. పిల్లలు అందులో బలహీనులు, పాపం చదువు వెనకబడిన వాళ్ళు లేచి గురుగారు నాకు పద్యం బాగా అర్థమైందండి అన్నప్పుడు కలిగిన సంతృప్తి 1,00,000 రూపాయల ఆదాయం వచ్చినా కలగదండి. అంచేత మన పని కలిగించిన సంతృప్తి మనకి ఫలితం కలిగించలేదు, కానీ మనం పని మీద దృష్టి పెట్టకుండా ఫలితం మీద పెడుతున్నాం. ఆ పనే భగవంతుడు. వర్క్ ఈజ్ వర్షిప్. మీ దగ్గర ఉన్న కాగితాలు, కళలు, కంప్యూటర్లు సమస్తం భగవంతుడే.
ఒకే ఒక స్వరూపం. మీరు భగవంతుడు అనంటే ఇంకేమన్నాడు దాన్ని, ఒకే ఒక స్వరూపం. వేదం దాన్ని తత్ అంది. భగవంతుడు, దేవుడు ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు, వేదం పెట్టలేదు. తత్ అంది, తత్వమసి అంది, అది నువ్వే అంది. వేదం భగవంతుడిని తత్ అంది, భగవంతుడికి పేరు పెట్టలేదు. వేదంలో ఎక్కడ రాముడు, కృష్ణుడు, విష్ణువు ఈ మాటలు ఉండవు అసలు. తత్ అంటే తత్పదార్థం అంతే. అది విష్ణువు అనే రూపం ఒక రూపం. విష్ణువే అందరి దేవుళ్ళు కాదు. రాముడు అనేది ఒక రూపం, కృష్ణుడు అనేది ఒక రూపం, శివుడు అనేది ఒక రూపం, అమ్మవారు అనేది ఒక రూపం, ఇంకో కుమారస్వామి, అయ్యప్ప స్వామి, గణపతి ఇవన్నీ తలొక రూపాలు. మన హిందూ ధర్మంలో ఈ బహుళ దేవతారాధన ఎందుకు ఉంటుంది అంటే, ఇంతమంది ఇన్ని రూపాలు దేవుడు అయినప్పుడు ఈ ఆరాధించే రూపం మాత్రం దేవుడు కాదా? చివరికి ఆ విషయం తెలుసుకోవాలి, విషయం తెలుసుకోవాలి. అప్పుడు ఆరాధించేవాడు, ఆరాధింపబడేవాడు ఒక్కటే అని తెలుస్తుంది. జిడ్డు కృష్ణమూర్తి గారు దాన్నే ఒక్క మాటలో చెబుతాడు ఇంగ్లీష్లో, ది సెర్చర్ ఈజ్ సెర్చర్ అంటాడు. అయిపోయింది మొత్తం ఫిలాసఫీ. ది సెర్చర్ ఈజ్ సెర్చడ్. ఎవరిని వెతుకుతున్నావు అంటే నిన్నే, ఇంకెవరిని కాదు. నువ్వెవరో నీకు అర్థం కాక వెతుకుతున్నావంటే. హూ ఈజ్ సెర్చర్? సెర్చర్ ఈజ్ సెర్చడ్. ఎవరు వెతుకుతున్నాడో వాడే వెతకబడుతున్నాడు. మనం వేరే కిరీటాలు తగిలించుకున్నాం, లేకపోతే పైన కుప్పలతో మనని కప్పేసుకున్నాం మానసిక శారీరక బంధాలతోటి. ఈ బంధాలన్నీ మనం అనుకుంటున్నాం మనస్సులో పెంచుకొని. ఈ మనస్సు లేదు అన్న ఒక విషయం తెలుసుకుంటే మనస్సుకు అతీతమైన పరమాత్మ మనవని తెలుస్తుంది.